నేను ఇంకా దీంట్లో డీటెయిల్గా పోను, ఇంకో ఫామ్లో వస్తా. కానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఈసీకి అక్కడ 400 ఎకరాల భూమి ఇచ్చాం. మరి మీరు 75 కోట్లకి ఎందుకు పెట్టిన? మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే, ఫ్రీగా టీఎస్ఐఈసీకి వస్తే ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు. ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు, ప్రపంచ ఇండస్ట్రియలిస్టులకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి, అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎట్లయినా ఇంటెలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు, ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష. అయితే మిగతా విషయాలకు పోతే, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫార్మ్ మెకనైజేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే, నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ అంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను. ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఒకటి అంటే అన్ని అబద్ధాలు, గోబల్స్. మేము మెస్ ఛార్జీలు పెంచింది నిజం, ఫార్మ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం, డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం, రైతు బీమాకు 2018-19లో 883 కోట్లు, 19-20లో 951 కోట్లు, 20-21లో 1456 కోట్లు, 21-22లో 1166 కోట్లు, 22-23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు చర్చ విషయానికి వద్దాం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 2 రూపాలుగా చర్చ నడిపారు. ఒకటి, మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు, ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు. ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఫస్ట్ మీ వైట్ పేపర్ మీదనే మాట్లాడతా, సెకండ్ ఆర్బీఐ మీద మాట్లాడతా. మీ వైట్ పేపర్ బుక్ కూడా నేను తెచ్చుకున్నా. ఇది అసెంబ్లీలో మీరు పెట్టిన వైట్ పేపర్. నేను ఇళ్ళకెళ్ళే చెప్తున్నా తప్ప ఒక్క వర్డ్ కూడా వేరే చెప్పను. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్. ఇకపోతే అధ్యక్ష, వైట్ పేపర్ విషయానికి వస్తే 6,71,757 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారని ఈ వైట్ పేపర్ ద్వారా మీరు చెప్పారు. ఈరోజు కూడా మీరు ఒక పేపర్ పెట్టారు హౌస్లో. మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. నిజాలు ఇక్కడ కనీసం ఒక్క దగ్గరైనా నిజం చెప్పారు. ఏం చెప్పారు? ఏడాది కాంగ్రెస్ పాలనలో 1,27,208 కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పారు. 1,27,208 కోట్లు మొదటి ఆర్థిక సంవత్సరమే చేశారంటే నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ నుంచి మన జిఎస్డిపి పెరుగుతుంది, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరుగుతుంది. ఈ లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో 1,27,000 కాడికి క్యాలిక్యులేట్ చేస్తేనే 6,38,000 కోట్లు అవుతుంది. జిఎస్డిపి పెరిగి మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెరిగితే ఏమవుతుంది? 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తుందని మీరు ఒప్పుకున్నారు. ఈ సభ సాక్షిగా మీరు పెట్టిన రికార్డులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 6,71,000 కోట్లు చేస్తే 5 ఏళ్లలోనే మేము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నాము అని చెప్పకనే ఈ సభలో స్పష్టంగా మీ నోట్ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పారు. అంటే 5 ఏళ్లలో మమ్మల్ని మించిపోతున్నారు. ఒకటి. ఇకపోతే అధ్యక్ష ఈరోజు కొన్ని విషయాలు బట్టి గారు కూడా మాట్లాడుతూ, సరే పదే హరీష్ రావు గారు బడ్జెట్ అని మాట్లాడినారు. రేపు మేము కూడా బట్టి గారి బడ్జెట్ అని మాట్లాడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టినా యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెడతారు తప్ప వ్యక్తులు పెట్టరనేటువంటి విషయాన్ని సీనియర్ నాయకులుగా వారు గుర్తించాలని కూడా కోరుతా ఉన్నా. ఇలా ఆర్థిక మంత్రిగా వారు కొన్ని విషయాలు మాట్లాడారు, అది మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు ఇందాక బట్టి గారు మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా అప్పచెప్పాం, అప్పులు చేశారు అన్నారు. మరి 2014లో రెవెన్యూ మిగులు 369 కోట్లు అయితే
2022-23లో 5,994 కోట్లు మిగులు. మొన్న మీరు రీఅప్రోప్రియేషన్ కింద 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆర్ఈ చేసినప్పుడు కూడా 1,704 కోట్ల రూపాయల మిగులు అని ఈ బట్టి గారే ఈ శాసనసభలోనే పెట్టారు. అంటే మీరు ఆ రోజు మాకు 369 కోట్ల మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్తే మీ లెక్కల ప్రకారంగా మీరు ఈ శాసనసభలో పెట్టిన బడ్జెట్ బుక్కుల ఆధారంగా 1,704 కోట్ల రూపాయల మిగులుతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాము. మేము కూడా సర్ప్లస్ స్టేట్ గానే మీకు అప్పచెప్పాము. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ మిగులు రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి అధ్యక్ష? అంటే మనము మిత్తిలు, జీతాలు, పెన్షన్లు, అదేవిధంగా అన్ని రకాల సబ్సిడీలు అన్నీ పోయిన తర్వాత మిగిలేదాన్ని మనం ఖర్చులు పోగా మిగిలేదాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటాం. అంటే మేము కూడా మిగులు రాష్ట్రంగానే మీకు అప్పచెప్పాం. ఇది నా మాట కాదు, ఇది శాసనసభలో మీరు చెప్పిన మాట. ఇకపోతే అధ్యక్ష, మరి ఇందాక కూడా బట్టి గారు ఒక మాట మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చాలా డబ్బులు కట్టాలి కదా, 1,25,000 కోట్లని పాపం లేని ఆవేశం తెచ్చుకొని చాలా ఆవేశంగా చెప్పారు. ఇప్పుడు 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ 68,000 కోట్లు. 68,000 కోట్లకే ఒక విద్యుత్ సబ్సిడీకి 15,000 కోట్లు కడతారా? ఆ రోజు అవసరం ప్రకారంగా ఆ రోజు కట్టాం. 68,000 కోట్లతో దశా దిశ లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడితే మేము ఈ రాష్ట్రాన్ని చాలా బాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మీకు 2,93,000 కోట్ల బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పాం. 68,000 కోట్లు ఎక్కడ, 2,93,000 కోట్లు ఎక్కడనో ఇలా బట్టి గారు ఆలోచించాలి. ట్యాక్స్ రెవెన్యూ 2014-15లో మేము అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వంత ఆదాయం 35,770 కోట్లు. కానీ మేము దిగిపోయినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 1,53,837 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వ స్వంత ఆదాయం 35,000 కోట్ల నుంచి 5 అంతలు పెంచి 1,53,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అందించాం. అది మీరు మర్చిపోతా ఉన్నారు. ఇకపోతే అధ్యక్ష, ఎక్స్పెండిచర్ చూస్తే 2014-15లో 62,000 కోట్లుంటే 2022-23లో 2,04,085 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేశాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మేము వచ్చినాడు 1,24,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర పౌరుని యొక్క తలసరి ఆదాయం 3,56,564 కోట్ల రూపాయలతో అప్పచెప్పాం. జిఎస్డిపి మేము ప్రభుత్వం ఏర్పరిచినాడు 4,51,000 కోట్లుంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర జిఎస్డిపిని 3 అంతలకు పైగా పెంచి 15,01,98,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాం. ఆ రకంగా మేము చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాం. ఈ 10 ఏళ్లలో కూడా ఈ అప్పుల్లో కూడా మాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం వరుసగా 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. దేశమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన పరిస్థితి. అలాంటి 2 వరుస కరోనా సంవత్సరాలను కూడా మా 10 ఏళ్ల పాలనలో మేము ఎదుర్కొన్నాం. అప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా 1.75% FRBM అదనంగా తీసుకొని మీరు ఖర్చు పెట్టండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్రం ఆదేశిస్తే దాని కింద 2020-21లో 17,558 కోట్ల అప్పు, 2021-22 కరోనాలో 10,774 కోట్ల అప్పు, ఉదయ్ స్కీమ్ బలవంతంగా కేంద్రం మన మీద రుద్దుతే 9,000 కోట్ల రూపాయల అప్పు, ట్యాక్స్ డెవల్యూషన్ మనకు హక్కుగా రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ ను అప్పుగా తీసుకోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,459 కోట్లు. ఇవన్నీ కలిపితే దాదాపు 40,000 కోట్ల రూపాయలు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం మీద అదనంగా అప్పుల భారం వచ్చింది కూడా దీంట్లో భాగమని కూడా వారు ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అధ్యక్ష, బట్టి గారు నేను మొదలే చెప్పాను, 2 భాగాలుగా చెప్పారు. ఒకటి మీరు చెప్పిన లెక్కలు, 2 ఆర్బీఐ లెక్కలు.
నేను మీరు చెప్పిన లెక్కలు వైట్ పేపర్ లెక్కలకే వస్తూ ఉన్నాయి. ఇక వైట్ పేపర్ లెక్కలకు వస్తే అధ్యక్ష, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 6,71,000 కోట్లని చెప్పారు. అయితే అది మేమేమంటున్నామంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మేము అంటున్నాం. ఎట్లా నాట్ కరెక్ట్ అంటున్నాం అది నేను వివరించదలుచుకున్నా మీకు ఇప్పుడు. ఎందుకంటే ఈ 6,71,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి, మేము ప్రభుత్వం చేపట్టే నాటికే 72,658 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ అప్పు వారసత్వంగా మాకు వచ్చింది. ఒకటి. రెండు, వివిధ సంస్థలకు గ్యారంటీల రూపంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పు 15,000 కోట్ల రూపాయలు కూడా మాకు వచ్చింది. మూడు, ఈ 6,71,000 కోట్లలో బట్టి గారి తెలివితేటలకు మేధస్సుకు మొక్కాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 7, 2023. కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుల్లో ఎప్పటిదాకా పెట్టిండ్రు? మార్చి 31, 2024 దాకా మీరు చేసిన అప్పులు కూడా మాకే కలిపినావు నాయన నువ్వు. అది ఎంత అంటే 15,118 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తీసుకున్న అప్పు 15,118 మాకే కలిపిండ్రు. 72,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చింది, మా ఖాతాలనే వేసిండ్రు. రెండు కలిపితే 87,776 కోట్లు. ఈ 87,776 కోట్లు మాకు సంబంధమా? ఇది బీఆర్ఎస్ అప్పు కాదు కదా, అది వారసత్వంగా వచ్చింది. ఒకటైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా చేసిన అప్పును కూడా మా ఖాతాలో వేసి గోబల్స్ ప్రచారం చేసిన బట్టి గారికి అభినందనలు. ఇకపోతే అధ్యక్ష, ఇక గ్యారంటీలుగా 2014 కంటే ముందు గ్యారంటీల రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు 11,609 కోట్లు. అది 15,000 ఏమో మీరు చేసింది, వారసత్వంగా వచ్చిందేమో గ్యారంటీల రూపంలో 11,609, 15,118 బట్టి గారు చేసిన అప్పును బీఆర్ఎస్ ఖాతాలు వేసిండు. అది 15,118 బట్టి గారు అప్పది. నీ భాషలో చెప్తుంది, ఏం చేయాలి మరి? ఇకపోతే 72,658 కోట్లేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ మూడు జమ చేసుకోండి. ఈ మూడు కలిపితే ఎంత అయిందంటే 99,385 కోట్లు. ఈ 90 లక్ష ఎందుకు నేను కల్ప, ₹1 తక్కువనే చెప్తా. 99,385 కోట్లలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? ఇది కూడా మా ఖాతాలు వేసి మీ యొక్క తెలివితేటలు ప్రదర్శించారు, మీకు అభినందనలు. ఇకపోతే మీరు విడుదల చేసినటువంటి వైట్ పేపర్లో, ఇందులో ఈ బుక్లో, ఇందులో మీరేం రాశారు? సరే, ఇందాక మీరు చెప్పిన కాళేశ్వరము, మిషన్ భగీరథ, గొర్రెలు తదితర అన్నీ కూడా మనమే కడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కలిపి కార్పొరేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పు ఎంత అంటే 1,27,208. ఐ అగ్రి, ఇది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే చూద్దాం. ఎఫ్ఆర్బిఎం అప్పు 389,673, కార్పొరేషన్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో అది 1,27,208. ఇకపోతే మూడవది, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవి అండ్ సర్వీస్డ్ బై దెమ్. అంటే కార్పొరేషన్ అప్పు, ఒక నిమిషం మంచిగా లేదు, ప్లీజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ నాట్ రియల్లీ. ఇప్పుడు లేదండి, నేనేమనట్లేదండి. నేను చెప్పేది ఏంటంటే, వారు అసలు బయట కానీ సభలో కానీ లేకపోతే స్పీకర్ గారికి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పారు, అన్నీ కూడా ఆ గ్యారంటీస్ సంబంధించే కదా, గ్యారంటీస్ సంబంధించే కదా. ఆ గ్యారంటీసు మరి మీరు ఓకే అంటారు. ఇప్పుడు మరి నేను ఆర్బీఐ అట్లా ఇచ్చింది, సభలో మీ మీద మూమెంట్ ఏంటంటే నోటీస్ ఇస్తాం, మేమే చర్యలు తీసుకోవాలంటారు. ఇప్పుడేమో సభలో ఒప్పుకుంటుంది, మరి ఒప్పుకున్న తర్వాత ఇంకా చర్చ ఏముంది అసలు? అదే కదా మేము చెప్పేది. ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఒప్పుకున్నందుకు ఆర్బీఐ ద్వారా పుస్తకంలో చూపించింది కరెక్ట్ కాదు, మీరు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బట్టి గారు. ఆర్బీఐ లెక్క చెప్తా, మీ లెక్క చెప్తా. ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలు మీ బండారం బయట పెట్టినాయి కదా. బట్టి గారు చేసిన అప్పు 15,000 మా ఖాతాలో కలిపిండు,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 72,000 మా ఖాతాలో కలిపినావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న 11,000 మా ఖాతాలో కలిపి 1,00,000 కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసిందైతే ఇప్పుడు కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు. 1,00,000 కోట్లు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని దాన్ని కూడా మా ఖాతాలో వేసినా ఒప్పుకున్నావు. ధన్యవాదాలు. ఇక రెండవది ఇందులో ఇంకొక 2 ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు, గవర్నమెంట్ కట్టవలసిన అవసరము లేదు. అది ఎంత అంటే 59,000. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనిది 95,000 కోట్లు. ఈ 2 కలిపితే ఎంతంటే అధ్యక్ష, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టవలసినటువంటి అవసరం లేని డబ్బు 1,54,876 కోట్లు. అంటే మొత్తంగా అధ్యక్ష శ్వేతపత్రంలో మీరు చూపించిన 6,71,757 కోట్ల నుంచి మేము తీసుకోని అప్పు 99,385, ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేనప్పు 1,54,876 కోట్లు తీసేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే 4,17,000 కోట్లు మాత్రమే. ఈ 4,17,000 కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ కానీ, రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ కానీ, కరోనా సమయంలో తీసుకున్న 39,000 కూడా ఇలా ఉన్నాయి. 39,000 కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు కూడా కలిపి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం 4,17,000 మాత్రమే. కానీ మీరు మొదటి సంవత్సరమే 1,27,000 చేసిండ్రు. మేము 10 ఏళ్లలో 4,17,000. మిస్లీడ్ ది హౌస్. దట్స్ నాట్ కరెక్ట్ సార్. అధ్యక్ష, హరీష్ రావు గారు చాలా తెలివిగా సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు వారు ఏమన్నారు, మేము వచ్చిన 3 నెలల పాలన కూడా తెచ్చిన అప్పుల్ని మీరు కలిపి చెప్తున్నారు అని అన్నారు. లేదు, ఒకసారి శ్వేతపత్రం పుస్తకం ఒకసారి తీసుకోమని చెప్పండి అధ్యక్ష.